ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి చోచ్చిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. భారద్వాజకులోద్భూతం కవిరత్నవిభూషితం సంపత్కుమారసచ్చిష్యం రామానుజమహం భజే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో నేడు 3వ రోజు. గోదాదేవి పాటలలో ఉన్నటువంటి అర్థ విశేషాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొదటి పాసురంలో లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ వ్రతానికి అర్హులే అని ఆహ్వానించింది. అలాగే 2వ పాసురంలో పరమాత్మ యొక్క ప్రేమ కొరకు, ఈ లోకమంతా కూడా బాగుండటం కొరకు మనం చేసే ఈ వ్రత విధానంలో ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనే కృత్య అకృత్య విశేషాలన్నిటినీ కూడా తెలియచెప్పింది. ఇక ఈ 3వ పాసురంలో భగవంతుని యొక్క నామ సంకీర్తనము అనేటువంటి దానిని పలకటం ద్వారా ఆ పలికేటువంటి వాడు భగవంతునికి సంబంధించినటువంటి ఆ సంకీర్తన యొక్క ఫలము చేత ఆ ఫలం లోకమంతటా కూడా అద్భుతమైనటువంటి ఫలప్రాప్తిని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ వ్రతం చేయటం వలన ఒక ఉన్నతమైనటువంటి యోగ్యమైనటువంటి ఫలం కలుగుతుంది అని ఈ పాసురంలో ఒక విలక్షణమైనటువంటి అంశాన్ని ఆవిష్కరిస్తుంది. ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి 30 పాటలలో ఈ పాట చాలా విలక్షణమైనటువంటిది. ఎవరైనా బాగుండాలి, వారిలో ఉన్నటువంటి లోపాలు తొలగాలి, వారికి మంచి కలగాలి అని గనక భావన చేస్తే వేద ఆశీర్వచనానికి ఎంత గొప్ప ఫలితం ఉంటుందో ఈ పాసురాన్ని ఒకసారి మననన చేసి, భావన చేసి, చదివి వారికి ఈ రకంగా కలగాలి అని గనక మనం భావన చేస్తే వేద ఆశీర్వచన ఫలానికి ఎంత గొప్ప శక్తి ఉన్నదో దీనికి అంత గొప్ప శక్తి ఉన్నదన్నమాట. ఒక భట్టర్ వారిని ఒక శిష్యుడు వైష్ణవుడంటే ఎలాగుండాలో చెప్పండి అని అడిగాడట. అసలు వైష్ణవ లక్షణం ఏమిటి అని అడిగాడు. అంటే ఆయన సింపుల్గా ఒకే సమాధానం చెప్పాడు. ఎవరికైనా కష్టం కలిగితే అయ్యో అని ఎవరైతే బాధపడతారో వారు వైష్ణవులు అని అన్నట్ట. అంటే వైష్ణవుడు అంటే సహజంగా 12 ఊర్ధ్వపుండ్రాలు, భుజాన 5 సంస్కార ముద్రలు, అలాగే శిఖ, ఒక వినీతమైనటువంటి ఆకృతికి దాల్చినటువంటి వారు కదా వైష్ణవులు అనేటువంటి భావన కదా. అదేమిటండి, ఒక్క మాటలో స్పష్టంగా చెప్పారు మీరు. ఎవరి కష్టాన్నైనా తన కష్టంగా భావించేటువంటి వారు అనేటువంటి భావాన్ని చెప్పారు. అంటే నిజమే, వైష్ణవుడంటే తాను ప్రేమించుకొని తన తోటి వారిని ప్రేమించి ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి పట్ల ప్రేమభావనతో చూస్తూ అందరినీ కూడా ప్రేమించేటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో, ఎవరి ఆనందం, ఎవరి కష్టం తనదిగా భావిస్తారో వారే వైష్ణవులు. ఎందుకని, వైష్ణవుడు అంటే విష్ణువు యొక్క భక్తులు కాబట్టి, విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు కాబట్టి. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని ఉపనిషత్తు చెప్తుంది కనుక నీరు, నిప్పు,
అలాగే భూమి మొదలైనటువంటివన్నీ కూడా విష్ణు సంబంధం కలిగినటువంటివి అవటం చేత ఆ విష్ణు సంబంధం కలిగినటువంటిది ప్రతిదీ కూడా వైష్ణవమే కనుక ఈ లోకంలో వైష్ణవము అనేటువంటిది లేనిది ఏదీ కూడాను లేదు అని ఆయన గారికి ఆ రకమైనటువంటి భావాన్ని ఆవిష్కరించారట. అందుకనే ఈ పాసురంలో గోదాదేవి ఒక విలక్షణమైనటువంటి భావాన్ని ఆవిష్కరించిందనమాట. ఈ వ్రతం చేయటానికి అసూయ, ద్వేషము అనేటువంటి లక్షణాలు ఉండకూడదు. అసూయతో చేసేటువంటి వారికి కానీ, అహంకారంతో చేసేటువంటి వారికి కానీ ఈ వ్రతం యొక్క ఫలము ఏమాత్రము కూడా లభించదు. ఈ వ్రతం చేసేటువంటి వారంతా కూడా లోక కాంక్షితాన్ని కోరాలి, లోకము యొక్క అభివృద్ధిని కోరాలి. అంటే సహజంగా వ్రతం చేసేటప్పుడు నేను బాగుండాలి అని కాకుండా నాతోటి వారు ఈ లోకంలో ఉండేటువంటి వారందరూ కూడా బాగుండాలి అనేటువంటి భావన చేత, దాని యొక్క ప్రభావం చేత ఈ ప్రకృతి అంతా కూడా, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్రతము యొక్క విశేషం చేత ఆనందం కలుగుతుంది. అందుకనే యత్ర అష్టాక్షర సంసిద్ధః మహాభాగో మహీయతే నతత్ర వ్యాధి దుర్భిక్ష తస్కరా. ఎక్కడైతే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశం పొంది మననన చేసి తద్భావాన్ని తెలుసుకొని దానిని ఆచరించేటువంటి భక్తులు కలిగి ఉంటారో అక్కడ దుర్భిక్షాలు కానీ, వ్యాధులు కానీ, ఈతి బాధలు కానీ, దొంగల వలన భయాలు కానీ ఏమీ ఉండవు అని శాస్త్రం చెప్తుందన్నమాట. గోదాదేవి యొక్క వ్రతాచరణ ఫలము వలన, గోపికల యొక్క సంబంధం వలన ఆ దేశముతో పాటు ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి సౌఖ్యం కలుగుతుంది అని గోదాదేవి ఈ పాటను చాలా ఆర్తిగా, చాలా ఔన్నత్యంగా, ఉన్నతిగా తన భావాన్ని వ్యక్తీకరిస్తూ ఆవిష్కరిస్తుంది ఈ యొక్క పాసురాన్ని. చాలా విలక్షణమైనటువంటి పాసురం. దీని గురించి ముందుగానే చెప్పడం జరిగిందనమాట. ఒకసారి ఆ పాసురాన్ని అనుసంధానం చేద్దాం. ఆండాళ్ తిరువడిகளே శరణం. ஓங்கியுலகலந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவெக்கொச் சாத்தி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஒங்கு பெரும் செனலூடு கயல்களா பொங்குவலை போதில் பொறிவண்டு கண்புடப்ப தேங்காதே புக்திரந்து சீர்த்தமுல பத்தி வாங்க குடம் நிறைக்கம் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து எலோரிம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి. బలిచక్రవర్తి ఇచ్చినటువంటి దానాన్ని పుచ్చుకొని పెరిగి లోకాలను కొలిచినటువంటి పరాత్పరుడైనటువంటి త్రివిక్రముని యొక్క నామాన్ని కీర్తించి, మేము మా వ్రతము అనేటువంటి నియమముతో స్నానము గనక చేసినట్లయితే ఈతి బాధలు లేక సుఖముగా ఉండవలయను కాక, అంతేకాక ఆకాశమంత వరకు పెరిగినటువంటి వరిచేలలో కింద చేపలు తుల్లిపడుచుండవలెను కాక, అంతేకాక కలువ పువ్వులో మనోహరమైనటువంటి తుమ్మెదలు నిద్రించుచుండగా సస్యములు సమృద్ధి అయి ఉండవలేను. పాలు పితుకుటకు కొష్టములో దూరి కుండ పెట్టగా కుండలు కుండలు నిండేటువంటి క్షీర సమృద్ధి కలిగినటువంటి గో సమృద్ధి కావలేను. ఈ లోకమంతటా కూడా నశించనటువంటి సంపదలతో ప్రజలందరూ కూడా ఆనందంగా సంపద కలిగినటువంటి వారలై ఉండవలయను. వామనావతారాన్ని కీర్తించింది. ఆ వామనుడి యొక్క అవతార విశేషం చేతనే కాబోలును పాడి పంట సమృద్ధిగా ఉండాలి అని కోరుకున్నది. ఆ పాడి పంట ఎలాగా ఉండాలి అంటే ఆకాశమంత ఎత్తుగా వరిచేలు ఎదగాలిట, బాగా దుబ్బులు కట్టి.
ఆ కింద ఉన్నటువంటి నీళ్లలో చేపలు పైకి ఎగిరి తుల్లి పడుతూ ఉండాలట. అక్కడ మొలిచినటువంటి కలువ పువ్వులలో తామరలు, ఆ పువ్వులలో తుమ్మెదలు చేరి జుంకార ధ్వనిని చేయాలట. కొష్టములో దూరి పాలు పితకటానికి కూర్చుండగానే కుండలు నిండేటువంటి సమృద్ధికరమైనటువంటి క్షీర సమృద్ధి కూడా కావాలి. ఇది పశు సమృద్ధి, క్షీర సమృద్ధి, సస్య సమృద్ధి, 3 రకాలైనటువంటి సమృద్ధి కలగాలిట. ఎలా కలగాలి? మేము ఈ మార్గశీర్ష మాస వ్రతము అనేటువంటి దాన్ని తలపెట్టగానే ఏ అవతారాన్ని భావించింది? వామనావతారాన్ని కీర్తిస్తున్నారు. భగవంతుని యొక్క అవతారాలలో ప్రధానమైనటువంటి అవతారాలు ఉన్న ఆ అవతారాలలో బాగా వాత్సల్యాన్ని చూపించినటువంటి అవతారం వామనావతారము అని అంటారు. వామనావతారంలో వామనుడుగా పుట్టి త్రివిక్రముడైనటువంటి రూపం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుందన్నమాట. ఏం చేశాడండి ఈ అవతారంలో? తనను ఆశ్రయించి తనవాడుగా భావించినటువంటి ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి తన దగ్గరకు వచ్చి దుఃఖపడితే, అరెరే నా వాడికి ఇంత దుఃఖం కలిగిందా అని చెప్పి భావన చేసి తిరిగి అతని యొక్క రాజ్యాన్ని తిరిగి సంక్రమింపచేయటానికి తాను ప్రయత్నం చేసి వాడు బలిచక్రవర్తి అవటం చేత వారిలో ఉన్నటువంటి దాతృత్వ గుణము అనేటువంటి గుణానికి వశపడి బలపరాక్రమం చేత దాన్ని వశపరచుకోకుండా యాచకుడుగా వెళ్ళి యాచన ద్వారా ఆ యొక్క తన రాజ్యాన్ని తాను స్వీకరించాలి అనేటువంటి భావనతో వామనావతారాన్ని స్వీకరించాడు. నీచమైనటువంటిది, దైన్యమైనటువంటి స్థితిని కలిగించేది మరుగుజ్జుతనం, పొట్టితనం. అంతకంటే తక్కువైనది యాచకత్వం. ఈ లోకంలో చాలా తేలికైనది ఏమిటి అని అంటే గడ్డి పరక అంటారు, మరొకటి ఏదో అంటారు. కానీ తులాదపి లఘుస్థూలాహ తూలాదపి చ యాచకాహ, గడ్డి కంటే కూడా చాలా తేలికైనటువంటి వాడు యాచకుడు అని అంటారు. అందుకని ఆయన యాచకత్వం అంటే దానం పుచ్చుకొని తిరిగి ఇంద్రునికి రాజ్యం అప్పగించాలి అనేటువంటి భావన చేత ఈయన గారు వామనావతారాన్ని స్వీకరించాడనమాట. ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి, పెరిగి లోకాలను కొలిచినటువంటి ఉత్తముడైనటువంటి స్వామి యొక్క నామాన్ని కీర్తించి ఈ వ్రతస్నానము ఆచరించినట్లయితే ఏం జరుగుతుందండి? లోకంలో పెరగటం, పుట్టటం, పెరగటం, ఉండటం, తరగటం, లేకుండా పోవటం అనేటువంటి వికారాలు మనకున్నాయి, మానవులుగా మనకున్నాయి. పుడతాము, పెరుగుతూ ఉంటాము, మారుతూ ఉంటాము, తరుగుతూ ఉంటాము, మారుతూ లేకుండా పోవటం అనేటువంటి 6 రకాలైనటువంటి వికారాలు మానవులకు ఉంటాయి. పుట్టటం లేనటువంటి వాడు, పెరగటం లేనటువంటి వాడు పరమాత్మ. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే, ఏ వికారాలు లేనటువంటి వాడు పరమాత్మ. ఏ వికారాలు లేనటువంటి పరమాత్మ పెరగటం ఏమిటండి అనేటువంటి భావన మనకు కలుగుతుందన్నమాట. మన యొక్క పెరుగుదల, మన యొక్క తరుగుదల అనేటువంటిది మన యొక్క వృద్ధిక్షయాలను కలిగింపజేసేటువంటివి, మనకు ఆనందాన్ని కలిగించేవి, దుఃఖాన్ని కలిగించేవి. కానీ పరమాత్మ యొక్క ఆనందం, పరమాత్మ యొక్క పెరుగుదల అనేటువంటిది ఏమిటి అంటే ఈ లోకానికి శ్రేయస్సును కలిగించేది అని అర్థం అన్నమాట. ఉపనిషత్ చెప్తుందన్నమాట, సవుశ్రేయాన్ జాయమానః భవతివు. జన్మలేనటువంటి పరమాత్మ మన కోసము జన్మించి మనకు ఆనందాన్ని కలిగించి శ్రేయస్సును కలిగించటం అనేటువంటిది మనందరి యొక్క అదృష్టం. మన జన్మ వలన ఒక్కోసారి దుఃఖం కలగవచ్చు, మరొకసారి ఆనందం కలగవచ్చు. కానీ పరమాత్మ అనేటువంటి వాడు ఎప్పుడు కూడా ఆనందప్రదుడే అవ్వటం చేత ఆయన యొక్క పెరుగుదల, ఆయన యొక్క పుట్టుక మనందరికీ కూడా ఒక యోగ్యతను కలిగింపచేస్తుంది అని అంటారన్నమాట. పరమపదంలో ఉండేటువంటి స్వామి నిత్య ఆనంద స్వరూపుడు అవ్వటం చేత ఆయన గారు కూడా కొంత విచారం కలుగుతూ ఉంటుందట. ఎందుకు కలుగుతుందండి విచారము అనంటే, లోకంలో ఉన్నటువంటి జీవుల యొక్క దుస్థితిని చూచి తాను కూడా విచారపడుతూ ఉంటాడట. అంటే భగవంతుడికి కూడా దుఃఖం ఉంటుందా అనంటే,
విచారం ఉంటుందిట. ఎందుకని తన వారైనటువంటి వారి పట్ల తనకున్నటువంటి ప్రేమ వలన. దీనికి ఒక దృష్టాంతం మనకు తెలుస్తుంది రామాయణంలో. ఎలాగా అంటే, రామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలి అని చెప్పి దశరథుల వారు నిర్ణయించారు. వశిష్ఠుల వారు ముహూర్తం పెట్టారు. ప్రజలు అలాగే మంత్రులు పెద్దలు అందరూ కూడా ఆమోదాన్ని తెలిపారు. ఇంతమంది పెద్దల యొక్క ఆమోదం జరిగిన నేపథ్యంలో దశరథ మహారాజు గారు రాముణ్ణి పట్టాభిషిక్తుడు చేస్తాను అని ప్రకటించగానే ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆనందాన్ని వ్యక్తీకరించారట. రాముడే మాకు రాజు కావాలి అని చెప్పి దశరథ మహారాజు గారికి ఆనందం కలిగింది. ఎందుకయ్యా ఈ ఆనందము అని అన్నట్ట. ఏమీ లేదండి, మీ అబ్బాయి అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు అవటం చేత. బహవః నృప కళ్యాణ గుణాః పుత్రస్య సంతితే. నీ కుమారుడి వద్ద అనేకములైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయ్యా. ఆ కళ్యాణ గుణములే మాకు రాజుగా కావాలి అని చెప్పి మేము కోరుతున్నాము. వెంటనే వశిష్ఠుల వారిని అడిగాం, ఏమండి మనం చాలా జాగ్రత్తగానే పరిపాలన చేశాం కదా, ప్రజలందరూ కూడా రాముణ్ణి రాజు కావాలి అని ఎందుకు కోరుకుంటున్నారు అని అంటే చెప్పారు కదండి, మీకంటే ఎక్కువ గుణాలు కలిగినటువంటి కుమారుని కనటమే వారికి ఆనందం. కాబట్టి మీలో ఏ రకంగా లోటు లేకుండా పరిపాలించారు, అందుట్లో అనుమానం ఏం లేదు. కానీ రాముడిలో ఉన్నటువంటి గుణాలను వారు ఆనందించారట. అప్పుడు అడిగాట దశరథుల వారు, ఏది రాముడిలో ఉన్నటువంటి గుణాన్ని ఒకటి మాకు చెప్పవలసినది అని చెప్పి. బహవః నృప, ఒకటేంటండి చాలా ఉన్నాయండి అన్నట్ట. ఏదో ఒకటి చెప్పండి అంటే, వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః. ఎవరైనా కష్టపడుతుంటే ఆ కష్టాన్ని చూసి తాను కూడా దుఃఖించేటువంటి వాడండి రామచంద్రుడు అన్నట్ట. కష్టం కలిగితే దుఃఖించేటువంటి లక్షణము గుణమా అని అడిగారట. అవునండి, లోకంలో ఎవరికైనా తనకు కలిగినటువంటి కష్టాన్ని తాను అనుభవించి ఏడుస్తూ ఉంటే అది గుణంగా పరిగణించదు. ఎవరికో కలిగినటువంటి కష్టాన్ని తన కష్టంగా భావించి వారి దగ్గరికి చేరి వారితో ఆ దుఃఖంలో పాలు పంచుకోవటము అనేటువంటిది గుణంగా పరిగణిస్తుంది. రామచంద్రుడు జనరంజకంగా పరిపాలన చేశాడు, ప్రజల యొక్క మన్ననను పొందాడు అనడానికి కారణం ప్రజా అభిష్టమే తన అభిష్టంగా, ప్రజల ఆనందమే తన ఆనందంగా, ప్రజల కష్టములే తన కష్టంగా భావించాడు. కాబట్టి ప్రజలందరూ కూడా రాముణ్ణి రాజుగా కావాలి అని కోరుకున్నాడండి. ఇది అందులో ఉన్నటువంటి విశేషమే తప్ప వేరొక విశేషమేమీ కాదు అని అన్నట్ట. వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగులతో ఆయన గారు దానం అడగటానికి వెళ్ళాడట. ఇంతకీ ఈ యొక్క బలిచక్రవర్తి ఎవరండి అని అంటే ఆయనకు ఒక చరిత్ర ఉన్నది. పూర్వజన్మలో ఈయన గారు ఒక ఆటవికుడు. అయితే వీడికి ఒక మంచి సద్బుద్ధి ఉన్నదట. ఏమిటా బుద్ధి అంటే, తన దగ్గర ఉన్నది తాను తినకపోయినా ఇతరులకి పెట్టి అయ్యో ఇంకా పెట్టలేకపోయానే అనేటువంటి భావన కలిగినటువంటి వాడిట ఈయన గారు. వృత్తేమో ఆటవికుడే అయినప్పటికీ కూడా ప్రవృత్తి అనేటువంటిది చాలా ఔన్నత్యానికి సంబంధించినటువంటి విశేషం అన్నమాట. అయితే అతని యొక్క ఆ ఔదార్యాన్ని మెచ్చుకొని అతనికి ఒక వరం లభించిందిట. ఏమిటా వరము అనంటే, ఈ ఆటవికుడు ఒక 6 గడియల పాటు ఇంద్రసింహాసనంలో కూర్చునే అవకాశం ఆయన గారికి లభించిందిట. సరే, వెంటనే ఆయన గారు చనిపోయాడు. ఆయన చేసినటువంటి దానము యొక్క ఫలము చేత ఈయన గారిని తీసుకువెళ్ళి ఇంద్రసింహాసనంలో కూర్చోపెట్టాడు. ఎప్పుడైతే కూర్చోపెట్టాడో ఇంద్రునికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి అధికారాలన్నీ కూడా ఆయన గారికి వచ్చాయి. రాగానే ఈయన గారికి ఉన్నటువంటి గుణం ఒకటి ఉంది కదండి, దానగుణం ఉండటం చేత కామధేనువుని వశిష్ఠుల వారికి దానం చేశాడు, ఐరావతాన్ని అగస్త్యునికి దానం చేశాడు, వచ్చే శ్రమము అనేటువంటి గుర్రాన్ని విశ్వామిత్రుడికి దానం చేశాడు, కల్పవృక్షాన్ని కౌండిన్యుడికి దానం చేశాడు, చింతామణిని గాలవ్య మహర్షికి దానం చేశాడు. ఇంకా అనేక రకాలైనటువంటి దానాలు చేశాడు. అలా ఇవ్వటం అయిపోగానే ఆయన యొక్క కాలం ముగిసింది. వెంటనే ఆయన గారు పదవిని దిగిపోవలసి వచ్చింది. ఆ చేసినటువంటి పుణ్యము యొక్క పవిత్రమైనటువంటి ఫలము చేత ఈయన గారికి ఒక విలక్షణమైనటువంటి జన్మ వచ్చిందిట. ఏమిటి? దైత్య కులంలో
ఒక చక్రవర్తిగా, బలి చక్రవర్తిగా ఈయన గారు పుట్టాడు. పుట్టినప్పటికీ కూడా తనకి పూర్వజన్మ సంబంధమైనటువంటి జ్ఞాపకాలు ఉండటం చేత తాను మళ్ళా ఏ రకంగానైనా సరే ఇంద్ర పదవిని పొందాలి అనేటువంటి భావన చేత, తద్వారా తన యొక్క దాన సమృద్ధిని పెంపొందించుకోవచ్చును అనేటువంటి నేపథ్యం చేత వెంటనే తన యొక్క బల పరాక్రమంతో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి వాడిని కొట్టి వాడి సింహాసనాన్ని అధిష్ఠించాడు, లాక్కున్నాడు. వెంటనే ఇంద్ర పదవి రావటం చేత ఈయన గారు ఒక యాగం చేయాలి అని చెప్పి సంకల్పించాడు. విశ్వదిత్యాగము అనేటువంటి యాగాన్ని చేశాడు. చేసి మళ్ళా ఆయన గారు దానం చేయడం ప్రారంభించాడనమాట. సరే, మళ్ళా ఇంద్రుడు వెళ్ళి స్వామిని ప్రార్థన చేశాడనమాట. చేయంగానే ఈయన గారు కూడా ఆలోచించాడు, అరే ఇప్పుడు గనక మనం బలంతో లాక్కుంటే మళ్ళా వీడి దగ్గర నుంచి లాక్కొని మళ్ళా రాజ్యాన్ని అనుభవిస్తాడు. వీడిలో ఒక మంచి గుణం ఉన్నది, దాతృత్వము అనేటువంటి గుణం ఉన్నది. కాబట్టి దాన రూపంలో వెళ్ళి వీడి దగ్గర మనం ఈ రాజ్యాన్ని పొందుదాము అని నిర్ణయించుకొని అదితి కశ్యపులకు ఈయన గారు వామన రూపంలో జన్మించి బలి చక్రవర్తి దగ్గర దానం ఇవ్వటానికని చెప్పి అవతరించినటువంటి అవతారమే ఈ అవతారం అన్నమాట. ఓంగి పెరిగట్ట, పుట్టగానే పెరిగాడు. పుట్టగానే పెరగగానే పొట్టి రూపాన్ని స్వీకరించాడు. వెంటనే కశ్యపుడు ఆయన గారికి ఉపనయనం చేశాడట. సాక్షాత్ సూర్యభగవానుడు వచ్చి మంత్రోపదేశాన్ని చేశాడట. ఆకాశం ఛత్రం ఇచ్చిందిట. ఉపనయనమైన తర్వాత ఆ వటువుకి భిక్షను సమర్పించాలి. కాబట్టి యక్షరాట్ పాత్రికాం మదాత్, యక్షరాజు అయినటువంటి కుబేరుడు వచ్చి ఓ మంచి భిక్షాపాత్రని ఇచ్చాట, నా చేయి మంచిది అని చెప్పి. సరే, కుబేరుడు భిక్షాపాత్ర ఇచ్చాడు. ఆ తొలి భిక్షను వేసేది ఎవరు? ఉపనయనం తర్వాత తొలి భిక్ష సమర్పించాలి. ఎవరు చేయాలండి? తల్లి కానీ సోదరుడు కానీ భిక్ష వెయ్యాలన్నమాట. ఎవరేశారు భిక్ష? సాక్షాత్ ఉమా అంబిక అదదాత్ సతీ, సాక్షాత్తుగా అన్నపూర్ణ అనబడేటువంటి పార్వతీదేవి వచ్చి భిక్ష అనేటువంటి దాన్ని సమర్పించిందనమాట. ఇక భూదేవి కూర్చోవటానికి ఆసనాన్ని ఇచ్చింది. బ్రహ్మదేవుడు కమండలాన్ని ఇచ్చారు. ఇవన్నీ స్వీకరించాడు ఈయన గారు. మొత్తం బ్రహ్మచర్యానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటివి కూడా ఆయన గారికి వనగూడాయి. చూడ చక్కనటువంటి వాడు, ఎవరు కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం వామన రూపం. వెంటనే ఆయన గారు బలిచక్రవర్తి నిర్వహించేటువంటి యజ్ఞశాల దగ్గరికి వచ్చాడనమాట. ఈయన గారు వచ్చేసరికి ఈయన యొక్క తేజస్సును చూచి అక్కడ ఉన్నటువంటి ఋత్వికులు కానీ పండితులు కానీ మొదలైనటువంటి వారందరూ కూడా సాక్షాత్తు సూర్యభగవానుడే, సూర్యభగవానుడా లేక అగ్నిదేవుడా లేక సనత్కుమారుడా అని చెప్పి ఆశ్చర్యపోయి వారంతట వారుగా లేచి స్వాగత సత్కారాలు చేశారట. ఈయన గారు కాసేపు వేదం చదువుతున్నటువంటి పండితుల వద్ద కూర్చొని వేదాన్ని చక్కగా పఠించాడట. ఇంకో చోట శాస్త్ర చర్చ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి శాస్త్ర చర్చలో పాల్గొన్నాడట. కాసేపు హోమం జరుగుతూ ఉంటే హోమంలో హవన ప్రక్రియలో ఆయన గారు పాల్గొన్నాడట. ఇవన్నీ చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఆయన చేష్టలు ఆశ్చర్యం అనేటువంటిది కలిగిందిట. ఆయన గారు కూడా వచ్చాడు, ఈయన గారిని చూచాడు, ఆనందపడ్డాడు. కస్త్వన్ బ్రాహ్మణ్, ఎవరవయ్యా నీవు అని అన్నట్ట. అపూర్వ, నువ్వు ఇంతమంది ఎప్పుడూ చూడలేదు, చూడబోవు, కాబట్టి చాలా అపూర్వమైనటువంటి వాడిని, కొత్తవాడినండి అన్నట్ట. క్వచత్సవ వసతి, ఎక్కడయ్యా నీ వసతి అని అన్నట్ట. యాకిలా బ్రహ్మ సృష్టి, అయా బ్రహ్మచారిని, దిక్కు దివాణం లేనటువంటి వాడిని, భిక్ష చేసుకొని జీవితానికి గడిపేవాడిని. ఈ ఊరు ఆ ఊరు ఏముందండి? ఏ ఊరు, ఏ రాజు, ఏ దేశం నాకు ఇంత భిక్ష వేస్తుందో ఆ దేశమంతా కూడా నాదేను అనేటువంటి భావాన్ని ఆచుకుంది. కస్యేభిష్టం ప్రదామి, ఇంతకీ నీ ఏం కావాలయ్యా నీకు అని అడిగాడట. త్రిపద పరిమిత భూమి, ఏం లేదండి, నాకు 3 అడుగులు ఇస్తే చాలండి అన్నట్ట. చూడబోతే చాలా చిన్నగా ఉన్నావు, తల్లిదండ్రులు లేరని చెప్తున్నావు, గొప్ప వ్యక్తిని చెప్తున్నావు, చూడనటువంటి వ్యక్తిని చెప్తున్నావు, చాలా బాగానే ఉందయ్యా. 3 అడుగులు నా దగ్గర తీసుకున్నటువంటి వారు ఎన్నెన్నో, నీకేమైనా కావాలంటే
గోవులు కావాలా, భూములు కావాలా, ధనరాశులు కావాలా, మొదలైనటువంటివి ఏమైనా కావాలా అవి కోరుకుంటారు. కానీ 3 అడుగులు ఏమిటి అన్నట్ట. త్రైలోక్యము, ఆ 3 అడుగులు ఇస్తే నాకు ముల్లోకాలతో సమానమైనటువంటిదయ్యా, నేను చాలా సంతోషపడతాను అన్నట్టు. అల్పలాభజ సంతోషాత్ అల్పస్యాపి గరిమాలగో. పెద్ద పెద్ద వారికి ఎంత ఇచ్చినా వారికి ఆనందం అనేటువంటిది జరగదు. కానీ నాకు 3 అడుగులు చాలు, నాకు ఆనందం కలుగుతుంది, దానివల్ల నేను చాలా సంతోషపడతాను అని అన్నాడట. సరే, ఈ లోపుగా బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు. వచ్చి 3 అడుగుల నేల ఇమ్మన్నాడు. ఆయనతో విచిత్రమైనటువంటి సంభాషణ జరిగింది. బలిచక్రవర్తి దానం ఇవ్వడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ సమయంలో ఆయన గారి యొక్క గురువు శుక్రాచార్యుల వారు అడ్డుపడ్డాడు. ఏమయ్యా, వచ్చినవాడు సామాన్యుడు కాదు, ఆయన గారు విష్ణువు, నువ్వు దానం ఇవ్వాలి అనుకుంటున్నావు, నీ కొంప ముర్చడానికి వచ్చాడయ్యా అన్నట్ట. వస్తే అప్పుడు ఆయన గారు ఒక మాట అన్నట్టు. దీని పోతనామార్చుల వారు చాలా అద్భుతమైనటువంటి పద్యంలో రచించాడు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై నంతోస్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతతిపై పాలెండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదే నా కరంబగుట మేల్ కాదే రాజ్యము గీర్జము సతతమే కాయంబు నపాయమే అని అన్నాడు. ఏమయ్యా, ఆయన గారి యొక్క చెయ్యి ఎలాంటిది, నాకు ఇలాంటి యాచకుడు మరి లభిస్తాడా? అలాంటి ఆయన నా దగ్గరకు యాచనకు వచ్చి ఆయన చెయ్యి కింద పెట్టి నా చెయ్యి పైన పెట్టడం అనేటువంటిది ఎంతో అదృష్టం కదా, అంతకంటే గొప్ప యాచకుడు నాకు లభిస్తాడా అని చెప్పి ఆయన గారు దానం ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. ఈ లోపుగా శుక్రాచార్యుల వారు నీళ్లు పడకుండా ఉండడం కొరకు ఆ యొక్క తూములో దూరి ఉండటం చేత ఒక దర్భను తీసి ఆయన గారికి పుడిచాడు. ఆయన కళ్ళు కాస్త పోయాయి. ఆయన శుక్రాచార్యులు అయ్యారు. అటు వెంబట దాన జలధార చేతిలో పడింది. ఆ ఉన్నటువంటి వామనుడు ఇంతింతై మరియు తానంతై నభోబీతి కల్లంతై తోయజ మండలాగ్రమును కల్లంతై సత్య పదోన్నతుండు బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తుడై అన్నట్లుగా చూస్తూ ఉండగానే వామనుడు త్రివిక్రమ రూపంలో దాచి భూమిని ఒక పాదముతోనూ ఆకాశాన్ని ఒక పాదముతోనూ కొలిచి 3వ పాదం ఎక్కడా అని అడగగా బలిచక్రవర్తి తన యొక్క శిరస్సును పెట్టడం జరిగిందనమాట. ఇట్లా 3 అడుగుల పాద విన్యాసంతో ఆయన గారు బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి రాజ్యాన్ని అంతా కూడా స్వీకరించాడు. తనది కాని తాన్ని తానుగా భావించి దానం చేస్తున్నటువంటి బలిచక్రవర్తి దగ్గర తనది అయినటువంటి దాన్ని తాను స్వీకరించి తిరిగి తాను ఎవరికి అప్పచెప్పాలో అప్పగించే బాధ్యతను స్వీకరించాడు పరమాత్మ. ఈ సన్నివేశాన్ని మనకు స్ఫురించేలాగా భగవద్గీతలో ఒక సన్నివేశం మనకు కనిపిస్తుంది. ఒక శ్లోకంలో భగవంతుడు కూడా మన దగ్గర నుంచి 3 కోరుకుంటాడట. ఏమిటా కోరుకునేది? యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం అని అన్నాడు. ఓ అర్జున, నువ్వేం చేస్తున్నావో, ఏం తింటున్నావో అది నాకు సమర్పణ చేయి. నువ్వు ఏ యజ్ఞం చేస్తున్నావో, ఏ దానం చేస్తున్నావో అది నాకు అర్పణ చేయి. అలాగే ఏ రకమైనటువంటి కోరికతో దేనినైతే ఆచరిస్తూ ఉన్నావో ఆచరించేటువంటి సమస్తాన్ని నాకే సమర్పణ చెయ్యి అని అర్జునుని వ్యాజంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆ రకంగా అడిగాడు. ఏమేమి అడిగాడండి? తినేదాన్ని అడిగాడు, హోమాన్ని అడిగాడు, దానాన్ని అడిగాడు, తపస్సుని అడిగాడు. అంటే మనం చేసే తపస్సు కానీ దానము కానీ మనం తినే ఆహారం కానీ ఏదైనా సరే మొత్తము కూడా సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అనేటువంటి భావనతో మనము భావన చేసి దాన్ని గ్రహించాలి. అప్పుడు పరమాత్మకు అదికి ఆనందాన్ని కలిగించేది అవుతుంది. కాబట్టి పరమాత్మ యొక్క 3 అడుగుల విశేషాన్ని ఇక్కడ అర్జునుని యొక్క నెపంగా భగవద్గీతలో చెప్పినటువంటి అంశాన్ని మనం భావన చేసినట్లయితే ఈ సమస్తము పరమాత్మ సంబంధమైనదిగా భావన చేస్తే ఈ లోకంలో మనది అనేది లేదు, ఇదంతా కూడా పరమాత్మదే. మనము ఉంటున్నది, మనము తింటున్నది, అనుభవిస్తున్నది, అలాగే తెలుసుకునేది, తెలుసుకునేలాగా చేసేది సమస్తము కూడా పరమాత్మ అనేటువంటి భావన మనకు కలిగి ఉండాలి అనేటువంటి విశేషం ఈ వామనావతారం ద్వారా మనందరికీ కూడా తెలియచేస్తుంది అని అంటున్నారన్నమాట. ఓంగి ఉలహలంత ఉత్తమన్ పేర్పాడి. ఈ రకంగా పెరిగి
లోకాన్ని కొలిచినటువంటి ఉత్తముడైనటువంటి పరాత్పరుడైనటువంటి స్వామి యొక్క నామాన్ని కీర్తించినట్లయితే నాంగళ్ నంబావెక్కొచ్చాత్తి నీరాడినాల్, ఈ వ్రతము అనేటువంటి మిషతో మనం గనక స్నానం చేస్తే నాడెల్లాం తింగల్ ముమ్మారి పెయ్దు, ఈ లోకంలో ఈతి బాధలు అనేటువంటివి లేకుండా నెలకు 3 వానలు కురవవలెను కాక. లోకంలో సహజంగా 10 రోజులకు ఒకసారి వర్షం కురవాలి అని చెప్పి శాస్త్రం. 3 వానలు గనక కురిసినట్లయితే దుర్భిక్షాలు ఉండవు, ఈతి బాధలు ఉండవు, పాడి పంట సమృద్ధిగా ఉంటుంది, లోకమంతటా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. మరి ఈ రకంగా ఉండాలి అంటే ఈ ధర్మం మీద ఆధారపడి ఉన్నదన్నమాట. ఎవరి మీద ఆధారపడి ఉన్నది ఈ రకమైనటువంటి భావన అనంటే, 1 బ్రాహ్మణుల మీద, 2 రాజుల మీద, 3 స్త్రీల మీద. వీరు ఆచరించేటువంటి ధర్మాచరణ ప్రకారంగానే నెలకు 3 వానలు కురుస్తాయి. అలాగా బ్రాహ్మణులు తమ యొక్క స్వాధ్యాయము చేత, తపస్సు చేత ఆ రకమైనటువంటి భావన కలిగి ఉండటం చేత 1 వర్షం కురుస్తుంది. ప్రభువులు జనరంజకంగా ప్రజాపాలన చేయటం ద్వారా మరొక వర్షం కురుస్తుంది. ఉత్తమ పాతివ్రత్యము కలిగినటువంటి స్త్రీ తన ధర్మాన్ని ఆచరించడం ద్వారా మరొక వర్షం కురుస్తుంది. ఈ రకమైనటువంటి 3 వర్షాల వలన లోకమంతా కూడాను ఈతి బాధలు లేకుండా చక్కగా సస్య సమృద్ధి కలుగుతుంది, క్షీర సమృద్ధి కలుగుతుంది అని అంటారు. ఎందుకని ప్రహృష్ట ముదితో లోక తుష్ట పుష్ట సుధార్మిక నిరామయోక్షరోగశ్చ దుర్భిక్ష భయవర్జిత. రాముడు రాజ్యాన్ని చేస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి సమృద్ధి కలిగిందిట. ప్రతి ఒక్కరూ సంతోషంగానే ఉన్నారట, అందరూ తుష్టిపుష్టిగా ఉన్నారట, ఆరోగ్యంగా ఉన్నారట, ధార్మికులుగా ఉన్నారట, ఏ రకమైనటువంటి ఈతి బాధలు లేకుండా ఉన్నారట, అకాల మరణాలు లేవుట, అకాలమైనటువంటి సన్నివేశాలేవి కూడా చూడకుండా అన్నీ కూడా ఆనందమయమైనటువంటి భావాలతో రామరాజ్యంలో ఆనాడు ప్రజలందరూ కూడా ఉన్నతంగానే ఉన్నారు. ఇది వర్ష విశేషం. ఓంగు పెరం శనలూడు కయల్గళ పొంగువళై పోదిల్ పొరివండు కణ్పుడప్ప. అంతేకాదండి, వరిచేను ఆకాశమంత ఎత్తుగా ఎదిగి ఆ యొక్క సస్య సమృద్ధిగా పండాలి. పంట ఎలా ఉండాలండి? బాగా దుబ్బులు కట్టాలి, దుబ్బులు కట్టి కంకులు బాగా ఉండాలి. ఆ పెరిగినటువంటి వరిచేలు ఎలా ఉండాలి? చాలా ఉన్నతంగా ఉండాలి. ఎందుకని ఇలా భావన చేసింది? వామనావతారాన్ని భావించగానే తమ యొక్క ఔదార్యము కూడా అంత ఔన్నత్యాన్ని పొందిందనమాట. పంట కూడా అంత బాగా పండాలండి. ఎప్పుడైనా సరే మనకు లేకపోయినా మరొకటి బాగుండాలి అని చెప్పి హృదయపూర్వకంగా భావన చేసే ఆ భావన చాలా ఔదార్యాన్ని కలిగింపచేస్తుందన్నమాట. ఔదార్యం కలిగినటువంటి వారు ఇస్తున్నది చూచి మహానుభావుడు ఎంత యోగ్యత కలిగి ఉంటే ఇలాంటి విశేష కార్యక్రమాలు చేస్తున్నారు కదా అనేటువంటి ఇచ్చేవారిని చూచి ఆనందపడేటువంటి గొప్పతనం కలిగి ఉండాలి. అలాగే పంట ఆ రకంగా ఇవ్వాలి అని చెప్పి గోదాదేవి భావన చేసిందనమాట. దానిలో కలవ పూలు మలవాలిట, దానిలో 9 వచ్చి చేరాలిట, దానిలో అవి ఒకటినొకటి కలహించున్నట్టుగా అవి జుంకారం చేస్తూ నిద్రించాలిట. ఇదొక అద్భుతమైనటువంటి కల్పన. అంతేకాదు, ఇదేమో సస్య సంరక్షణ. మరొకటేమిటి? గో సమృద్ధి. గోవులు యుక్త వయసులో ఉండాలి, దానికి యుక్త వయసు కలిగినటువంటి దూడలే ఉండాలి, బలిష్టముగా ఉండాలి, అద్వితీయమైనటువంటి కుండ పెట్టగానే కుండ తీసేటువంటి అద్భుతమైనటువంటి క్షీర సమృద్ధి కలిగి ఉండాలి. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చాడో, కృష్ణుడు గోవులను ఎప్పుడైతే గోకులము నుండి మేతకు తీసుకువెళ్ళాడో, ప్రతి గోవు కూడా సృష్టిగా మేసేవిట. ప్రతి గోవు కూడా కృష్ణుడి యొక్క హస్తస్పర్శ చేత బాగా బలిసినవై దృఢమై చక్కనైనటువంటి క్షీర సమృద్ధిని ఆ గోకులానికి అంతటికీ అందించేవిట. అంతటి గొప్ప సమృద్ధి అంటే ఏమిటి? ఇక్కడ భగవత్ సంబంధమైనటువంటి సమృద్ధిని వీరంతా కూడా వాంఛిస్తూ ఉన్నారు. ఇది లౌక్యంగా ఒక రకమైనటువంటి సమృద్ధి. ఏమిటా సమృద్ధి? బలిచక్రవర్తి దగ్గర నుంచి పెరిగి లోకాన్ని కొలిచినటువంటి స్వామి ఆ రకమైనటువంటి రూపాన్ని దాల్చాడు అని చెప్పి ఔదార్యాన్ని పొగిడారు. ఆ తర్వాత పాడి పరిశ్రమ, ఆ తర్వాత సస్య సమృద్ధి. ఈ 2 రకాలైనటువంటి విశేషాలు మేము వ్రతం చేయటం వల్ల కలగాలి అని అంటున్నారు అన్నమాట. ఈ లోకంలో ధార్మికంగా లేకుండా
అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తుల వద్దకు, జీవుల వద్దకు ఆచార్యుడు అనేటువంటి వాడు వామనుడై మన దగ్గరికి వస్తాడు. అహంకారగ్రస్తులైనటువంటి జీవుల దగ్గరికి వచ్చి, ఏమయ్యా నీకు 3 పదాలు చెప్తారు, నాకు అవకాశం ఇయ్యి అని అడుగుతాడట. ఆ 3 పదాలే అష్టాక్షరి 3 పదాలు. ఏమిటి? తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమ మంత్రము అనేటువంటి 3 మంత్రాలు ఆచార్యోపదిష్టంగా జీవులైనటువంటి వారికి బోధిస్తారు, ఉపదేశం చేస్తారు. ఎప్పుడైతే సదాచార్యుని యొక్క ఆశ్రయణ ద్వారా పొందినటువంటి మంత్రము యొక్క విశేషం చేత మనలో కూడా ఒక విలక్షణమైనటువంటి సమృద్ధి పెరుగుతుంది. ఆ సమృద్ధి వలన ఏం కలుగుతుందండి అంటే, దేహమే ఆత్మ అనేటువంటి బుద్ధి నశిస్తుంది, నేను స్వతంత్రుడను అనేటువంటి బుద్ధి నశిస్తుంది, పరమాత్మకే చెందినవాడను కాను అనేటువంటి భావన పోయి పరమాత్మకే చెందినవాడను అనేటువంటి భావన కలుగుతుంది, తనను తాను రక్షించుకోగలను అనేటువంటి భావన పోయి పరమాత్మయే రక్షకుడు అనేటువంటి భావన కలుగుతుంది, శరీర బంధువులే నా బంధువులు అనేటువంటి భావన పోయి పరమాత్మ సంబంధమైనటువంటి భాగవతులే నాకు బంధువులు అనేటువంటి భావన కలుగుతుంది, శబ్దాది విషయముల యందు అనుభవించాలి అనేటువంటి భావన పోయి శబ్దాది విషయముల పరంపరమైనటువంటి భావన పరమాత్మానుభవమే అనేటువంటి భావన కలుగుతుందన్నమాట. వెరసి ఆచార్యోపదిష్టమైనటువంటి మంత్రము యొక్క ఫలము చేత ఈ రకమైనటువంటి లోపాలన్నీ కూడా తొలగిపోయి జీవులమైనటువంటి మనలో కూడా ఆ 3 రకాలైనటువంటి వానలు ఎలాంటివయ్యా అనంటే, అనన్య శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము అనేటువంటి 3 రకాలైనటువంటి వర్షాలు కురుస్తాయి. తద్వారా ఏం కలుగుతుంది? పరమాత్మకే తప్ప ఇతరులకు చెందినవాడు కాను అనేటువంటి అనన్య శేషత్వ జ్ఞానం లభిస్తుంది, పరమాత్మయే తప్ప ఇతరముగునది ఉపాయము కాదు అనేటువంటి బుద్ధి కలిగి అనన్య శరణత్వము అనేటువంటి జ్ఞానం కలుగుతుంది, పరమాత్మ అనుభవము తప్ప ఇతరమైనటువంటిది నాకు రుచింపదు అనే భావన కలిగి అనన్య భోగ్యత్వము అనేటువంటి భావన కలుగుతుంది. వెరసి ఈ 3 రకాలైనటువంటి వానల వలన జీవుడు కూడా తనలో ఉన్నటువంటి సమృద్ధిని పెంచుకొని ఆనందానికి కారకుడవుతాడు. మనకి లోకంలో ఉన్నటువంటి పాడి ఒకనాడు ఉండవచ్చు, ఒకవాడు లేకపోయి ఉండవచ్చు, కానీ భగవత్ సంబంధమైనటువంటి కైంకర్యము అనేటువంటిది అవిచ్ఛిన్నంగా నిండి ఉండాలి. ఈ విధమైనటువంటి సంపద తరగనిదై శాశ్వతమై ఉన్నటువంటి రోజున ఇటు భగవత్ సంపద అటు ఆచార్య సంపదతో ఈ లోకమంతా భగవత్ సంపదకు నిలయమై భగవద్ అనుగ్రహ పాత్రులు కావటంలో ఏమాత్రమూ కూడా సందేహం లేదు అని గోదాదేవి భావన చేస్తూ ఈ పాసురం ద్వారా ఈ లోకంలో ఉండేటువంటి వారందరికీ కూడా భగవద్ అనుగ్రహ జనితమైనటువంటి భావన కలిగి ఉండాలి, అది ఆచార్య సంకల్పంగా కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆచార్య సంకల్పంతో కూడినటువంటి బలం కలిగినటువంటి వారు ఉంటారో వారికి భగవద్ అనుగ్రహం కరతల మలకము. కాబట్టి ఈ వ్రతాచరణ చేయటం ద్వారా అలాంటి ఫలం మనకు లభిస్తుంది అని ఇటు లోకాన్ని గురించి ఇటు భగవత్ సంబంధమైనటువంటి భక్తుల గురించి ఈ రకమైనటువంటి భావనతో గోదాదేవి అద్వితీయమైనటువంటి భావాన్ని ఈ పాసురంలో ఆవిష్కరించింది. జై శ్రీమన్నారాయణ.